ఒక జాతీయ పార్టీ, అది భాష ఆధారితంగా ఉత్తరాది ఆధారితంగా ఆవిర్భవించింది. Yes. అది చిన్న రాష్ట్రాలను రెండు రెండు కూడా ఉత్తరాదే. బీజేపీ ఉత్తరాదే, కాంగ్రెస్ కూడా ఉత్తరాదే. అంటే మీ ఆర్గ్యుమెంట్ ఆ విధంగా నాకు అర్థమవుతున్నది. కానీ అంబేద్కర్కి ఈ విషయం తెలియదా? రిజర్వేషన్లు ప్రతిపాదించిన అంబేద్కర్ ఈ విషయంపైన ఆర్గ్యుమెంట్ చేసిండు కదా, మాట్లాడండి కదా. నేనేమంటే అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల పట్ల ఆయనకు చాలా శాస్త్రీయమైన దృక్పథం ఉంది, కానీ అమలు కాలే. ఆయన ఒక రాష్ట్రము ఒక భాష అన్నాడు. ఒక రాష్ట్రము ఒక భాష, ఒక రాష్ట్రం 2 కోట్ల జనాభా ఉండాలన్నాడు. ఒక భాష అంటే ఒకే భాష ఆధిపత్యం కోసం కాదు. ఒక భాష అంటే తెలుగు భాష ఉందనుకోండి, ఆ తెలుగు భాషలో 2 కోట్ల జనాభా అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది అంటే ఎక్కువ తెలుగు రాష్ట్రాలు వస్తాయి. సో కాబట్టి ఆ భాషకు మిగతా భాషలు, మైనార్టీ భాషలు తోడై ఒక భాష అనే ప్రక్రియ, అంటే అధికార భాష ఒకటి ఉండాలనేది ఆయన పెట్టిన సిద్ధాంతం. సో ఇవాళ ఏమైంది మరి? అంబేద్కర్ ఆలోచన విధానం అవ్వలేదా? అంబేద్కర్ హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పి 55లో ప్రతిపాదన చేశాడు. ఎందుకు చేయలేదు? అది దక్షిణాదిలో ఉంది కాబట్టి. ఉత్తరాదిలో ఉన్న ఢిల్లీ అవుతుంది. ఈ 78 సంవత్సరాలుగా, అంతకంటే ముందు కూడా అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు 2 రాజధానులు ఈ దేశంలో కొనసాగిస్తారు. కలకత్తా చేసుకుంటారు వాళ్ళు, కలకత్తాను చేసుకున్నారు, కాశ్మీర్ని చేసుకున్నారు, తర్వాత ఢిల్లీని చేసుకున్నారు, కాశ్మీర్ని చేసుకున్నారు. 2 దేశ రాజధానులుగా వాళ్ళు పరిపాలన చేసినప్పుడు అప్పుడు జనాభా ఎంత? అప్పటి జనాభా ఎంత? ఇప్పటి జనాభా అప్పుడు 40 కోట్ల జనాభా అంటే ఇప్పుడు 140 కోట్ల జనాభా. 40 కోట్ల జనాభాకే 2 రాజధానులు చేసుకున్నారు వాళ్ళు. 40 కోట్ల జనాభాకే 545 సంస్థానాలతో వాళ్ళు ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. సమైక్య భారతదేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉన్నది. ఇవాళ ఇంకా జనాభా పెరుగుతున్న పాటు వాళ్ళ యొక్క సంస్కృతి విభిన్నమైన వాళ్ళు పెరిగారు. సో ఇంకా ఎన్ని రాష్ట్రాలు కావాలి? ఈ దేశము 140 కోట్ల, అంటే 70 రాష్ట్రాలు కావాలి. 28 రాష్ట్రాలకి ఎందుకు పరిమితం చేసిండ్రు? అంటే నేను ఏమంటున్నానంటే ఇదంతా జాతీయ పార్టీల ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగింది. కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఈ దేశంలో 60 ఏళ్ళు పరిపాలన చేసింది. బట్ ఎక్కడ కూడా ప్రాంతీయ అభిలాషలు నెరవేర్చలేదు. ఒక ప్రాంతీయ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేదు. కానీ ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండదు కదా. వారి ప్రాంతీయ పార్టీలకు ఉండదని కాదు, అంటే వాళ్ళ పరిధి ఉంటుంది. వారి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? వారి రాష్ట్రంలోనే ఉంటుంది. రాష్ట్ర ఎన్నికలప్పుడు వాళ్ళకు రాష్ట్ర సమస్యలే కీలకం ఉంటాయి. దేశ ఎన్నికలప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికలని ఎవరు పరిష్కరిస్తారో ఆ పార్టీకి మద్దతు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, సమాజ్వాదీ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు సంపాదించగలిగింది. అక్కడ బీఎస్పీ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి కూర్చున్నది. అక్కడ అదొక ప్రాంతీయ పార్టీ. ఇలా బీఎస్పీ తనపై యొక్క స్వయంకృత అపరాధం వల్ల బీఎస్పీ క్లోజ్ అయింది. ఇలా ప్రాంతీయ పార్టీ అక్కడ ఎక్కువ పెరిగినప్పటికీ కూడా దేశంలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఉంటారు? ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఉంటారుగా. దేశంలో ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు ఒక జాతీయ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడే దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు. ప్రాంతీయ పార్టీలో కూటమిని కలిస్తే ఈయనకంటే ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. కానీ నేను మీకు మాట చెప్తాను, ఉత్తరప్రదేశ్లో మాయావతి మినహా, కాన్సీరామ్ మినహా జాతీయ పార్టీలు ఒక దళితుడిని పార్టీ అధ్యక్షుని చేయగలిగారు. బంగారు లక్ష్మణ్ బీజేపీ నుంచి అయితే, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నుంచి, 2 దళితులు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలలో ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్ మినహాయిస్తే కనుక, ఇక్కడ అతిశూద్ర తమిళనాడు మినహాయిస్తే మిగతా కూడా మొత్తం ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇవాళ యాక్చువల్గా ఒకప్పుడు టోటల్ ప్రాంతీయ పార్టీలే ఈ దేశంలో కీలక భూమిక పోషించాల్సి ఉండే. ఎందుకు? సంస్థానాలుగా నేను చెప్పిన కదా ఇంతకుముందు 1935 యాక్ట్లో సంస్థానాలన్నీ విలీనమయ్యేటప్పుడు. అంటే ఇక్కడ ఇప్పటికే అభిప్రాయం ఉన్నది, కొంతమంది భూమి ఆస్తులు ఉన్నవారు ఆ నియోజకవర్గం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం తమదే అనే భావనతో ఉన్నారు. చాలామంది వాళ్ళ సంస్థానాలుగా ఫీల్ అవుతున్న ఆర్గ్యుమెంట్ వింటూ ఉంటాం మనం. అంటే మీ ఆర్గ్యుమెంట్ మొత్తం పూర్వపు సంస్థానాలు కనుక ఒక రాష్ట్రంగా ఉంటే, ఆ రాష్ట్రాన్ని పరిపాలించేందుకు చిన్న ప్రాంతీయ పార్టీ ఉంటే అవి సంస్థానాలు అయితే తప్ప రాజుల్లాగా ఉంటారు తప్ప వాళ్ళకి మళ్ళీ ఎందుకు రాజుల్లాగా ఉంటారు? ఇప్పుడు అమెరికా ఉందండి, 25 కోట్ల జనాభా, 50 చిన్న రాష్ట్రాలుగా ఏర్పడ్డది, ఒక ఫెడరేషన్గా ఏర్పడ్డది, ప్రపంచంలో ఇలా ఆధిపత్యం చేస్తున్నది. 25 కోట్ల జనాభా, ఒక ఉత్తరప్రదేశ్తో సమానమైన జనాభా గల ఒక దేశము ఎందుకు ప్రపంచాన్ని శాసిస్తుందండి? ఎందుకంటే వాళ్ళకి సొంతగా ఎజెండా ఉంది, డెవలప్మెంట్ ఎజెండా ఉంది. ఏ స్టేట్కి ఆ స్టేట్ డెవలప్మెంట్ ఎజెండా ఉంది, ఏ స్టేట్కి ఆ స్టేట్ న్యాయ వ్యవస్థ ఉంది, ఏ స్టేట్కి ఆ స్టేట్ రాజ్యాంగం ఉంది, అట్లాగే ఫెడరల్ రాజ్యాంగం ఉంది. ఇవాళ నీకు ఒకటే రాజ్యాంగం ఉంటుంది, ఆ రాజ్యాంగంలో మిగతా రాష్ట్రాల సమస్యలన్నింటి పరిష్కార దిశగా ఆలోచన ఉంటుంది. 104 సంవత్సరాలు మీరు ఇప్పుడు ఇంతవరకు 105 సార్లు మార్చినా కూడా ఈ దేశంలో 95% 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలకు పరిష్కారాన్ని చూపెట్టలేకపోయారు మీరు.
అదే అమెరికా ఎందుకు చూపెట్టగలిగింది? అమెరికా ఎందుకు డెవలప్ చేయగలిగింది? అమెరికా స్వతంత్రము మనకంటే ముందు వచ్చింది స్వతంత్రం అమెరికాలో. 100 ఏళ్ళ ముందు వచ్చింది. 100 ఏళ్ళ ముందు వచ్చింది. అట్లాంటి అమెరికానే 50 రాష్ట్రాలుగా చేసుకొని దేశాన్ని సుపరిపాలన దిశగా, అవినీతి రహిత పరిపాలన దిశగా ఇవాళ అభివృద్ధి ఫలాలు సామాన్యునికి అందే విధంగా ఇవాళ ప్రపంచంలో ఎక్కడ వాడైనా అమెరికా పోయి సెటిల్ కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? Yes. అంటే నీకు ఇక్కడ ఒకటి అమెరికాలో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఇద్దరే ఉన్నారు. బహుశా నా ఇంటర్వ్యూలో ఐలయ్య గారు చెప్పి ఉండదు, మీరు విభేదించింది అక్కడనే. ఎస్. ఆయన ఏమన్నారు, ఇదో బహుశా ఆయన ఇంటర్వ్యూ ఉదాహరణ కూడా ఉన్నట్టుంది. ఈ రెండు పార్టీలే ఉంటే కనుక ఇక ఈ మిగతా తలనొప్పులు ఉండవు. ఒక నేషనల్ పర్స్పెక్టివ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, అమెరికాతో పోటీ పడవచ్చును. డబుల్ మనము ఎప్పుడు అవుతుందంటే అమెరికా లాగా ఈ దేశం 70 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు కంచాయలయ్య గారు చెప్పేది 70 సాధ్యమైంది. రాష్ట్రాలు ఎవరు అధికారంలో ఉండాలి? 70 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అక్కడ ఏర్పాటై ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా రావాలి. ఈ రెండు కూటమిలుగా ఏర్పడ్డప్పుడు ప్రాంతీయ పార్టీల కూటమి, జాతీయ పార్టీల కూటమి ఈ దేశాన్ని ఉన్న ఎన్డీఏ యూపీ ఉంది కదా, అవి ఎన్డీఏ యూపీఏ ఉన్నప్పటికీ కూడా వాటికి జాతీయ దృక్పథము. నేను ఏమంటాను, ఇప్పటికీ 78 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక రాష్ట్రాల సమస్యనే పరిష్కరించలేకపోయింది. నేను ఆంధ్రప్రదేశ్ని పెంచాను ఇప్పటివరకు 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అయింది కదా రాష్ట్రం ఏర్పడి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. ఏ సమస్య పరిష్కరించారు చెప్పండి నాకు? ఏ సమస్య ఈ కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రస్తుతం ఉన్న బీజేపీ కానీ ఏ సమస్యని పరిష్కరించారు? పోలవరం సమస్య పరిష్కారమైందా? లేదా ప్రత్యేక హోదా సమస్య పరిష్కారమైందా? విశాఖ హక్కు సమస్య పరిష్కారమైందా? ఇక్కడ మీరు ఎస్, ఆ పార్టీలు చేయడానికి రెడీగా ఉన్నా సరే కానీ ఇక్కడ ఏ రాష్ట్రానికి అభివృద్ధి నమూనా వారికి ఉన్నది. కేసీఆర్ అగ్రవర్ణ ఎకానమీ అని తీసుకున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు పోయినప్పుడు జగన్ 3 రాజధానులు అన్నారు. కాబట్టి ఎక్కడ స్థిరమైన ఒక అభివృద్ధి నమూనా కొనసాగనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరి నమూనా వారినప్పుడు, ఇంతకుముందు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి, ఇప్పుడు వీరు వచ్చి ఇంకోటి నీతి ఆయోగ్ అని వీరన్నారు, మారుతాయి కదా. నేనేమంటున్నానంటే ఇప్పుడు నీకు క్యాపిటల్ సిటీ లేకుండా ఉత్తరాదిలో ఒక రాష్ట్రం కూడా ప్రకటన చేయలే. క్యాపిటల్ సిటీ లేకుండా ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్ విభజించారా, బీహార్ విభజించారా, తర్వాత మధ్యప్రదేశ్ విభజించారా? క్యాపిటల్ సిటీ లేకుండా ఏ రాష్ట్రాన్నైనా మీరు ప్రకటించగా చూసారా? చట్టంలోనే ఈవెన్ పంజాబ్, హర్యానాకు చండీగఢ్ అనేది ఇటునండి సార్, అమరావతి నిర్మాణానికి విభజన చట్టంలో ఉన్నది. రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్మించుకోవచ్చు, దానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారం ఇస్తుందని అన్నారు. అమరావతి చట్టంలో అమరావతి లేదండి. ఎక్కడ చట్టంలో అమరావతి లేదు. వాళ్ళు ఇష్టమైన దగ్గర రాజధాని నిర్మాణం చేసుకోండి, దానికి కావాల్సిన నిధులు సహకారం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మరి 10 ఏళ్ళు మోడీ ఇవ్వలేదు. తప్పది. నేనేమంటానంటే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఉందా? క్యాపిటల్ సిటీ ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. కర్నూలులో కూడా క్యాపిటల్ సిటీ చట్టంలో లేదు. తాత్కాలికంగా టెంట్లు వేసుకొని అక్కడ ఒక రాజధాని వాళ్ళే, మన తెలుగు ప్రజలే వచ్చి అక్కడ నిర్మాణం చేసుకున్నారు, తాత్కాలిక రాజధాని. తర్వాత ఏమైంది? మళ్ళీ 53లో ఏదైతే సమస్య వచ్చిందో మళ్ళీ 2014లో విభజన చట్టంలో కూడా క్యాపిటల్ సిటీని మెన్షన్ చేయలేదు. ఎందుకు? కొట్లాడుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి కొట్లాడుకోవాలి, చంద్రబాబు నాయుడు కొట్లాడుకోవాలి, క్యాపిటల్ సిటీలో నేను ఇదంటే నువ్వు అదనాలి. అసలు నువ్వు కేంద్రమే, నీ పని, నీ డ్యూటీ ఏంది? కేంద్రం డ్యూటీ వాళ్ళు కొట్లాడుకోవద్దానే కదా నీ డ్యూటీ నువ్వు చేయాల్సిన డ్యూటీ. వాళ్ళకు క్యాపిటల్ సిటీని నువ్వే ఐడెంటిఫై. నువ్వు జస్టిస్ కమిషన్ ఎందుకు వేసినావు? శ్రీకృష్ణ కమిటీ ఎందుకు వేసినావు? శ్రీకృష్ణ కమిటీ వేసింది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏమున్నది సమస్యలు, ఈ ప్రాంతంలో రాయలసీమలో ఏముంది, తెలంగాణలో ఏమున్నది, రేపు ఒకవేళ విభజిస్తే ఆ రాయల తెలంగాణ ఇవ్వాలా, ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలా, లేకపోతే ఆంధ్రాకి ఏ క్యాపిటల్ ఉండాలి, తెలంగాణకు హైదరాబాదే ఉండాలా, మరొక ప్రాంతం ఉండాలా, ఇవన్నీ అధ్యయనం చేయడానికే శ్రీకృష్ణ కమిటీ వేశాడు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును ఎందుకు అమలు చేయాలి? ప్రాంతీయ పార్టీలు నిజంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2018 వరకు, అక్కడ మరో పార్టీ వచ్చింది. అమరావతిని చంద్రబాబు నాయుడు రాజధాని అన్నప్పుడు అక్కడ దాని డెవలప్మెంట్ జగన్ కొనసాగించుంటే కనుక అది నేనేమంటానంటే జగన్కు ఇలా 3 రాజధానులు అన్నట్టుడే కాదు, అమరావతి రాజధాని అని చట్టంలోనే పొందుపరిస్తే దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అమలు చేయాల్సిందే, జగన్ అనే అమలు చేయాల్సిందే. ఎందుకంటే కేంద్రము చట్టం ఫైనల్, రాష్ట్ర చట్టాలు ఫైనల్ కాదు ఈ భారతదేశంలో. అందుకే చెప్పాను ఇంతకుముందే నేను ఏమని, స్టేట్స్ ఇండిపెండెన్స్ కాదు. ఇండిపెండెంట్ ఎవరు? కేంద్రమే ఇండిపెండెంట్. ఈ దేశంలో కేంద్రం మీదనే ఆధారపడి ఉండాలి. దేనికైనా ఈవెన్ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ నిధులు కూడా కేంద్రమే ఇవ్వాలి. కేంద్రమే డైరెక్ట్గా నిధులు ఇచ్చే అధికారం ఉంది. రాష్ట్రాలకు తక్కువ ఉంది. రాష్ట్రాలకు 40% అధికారులు మాత్రమే ఉంటే
60% అధికారులు ఇప్పటికీ కేంద్రంలోనే ఉన్నాయి. ఇప్పటికీ కేంద్రమే పూర్తిగా దేశంలో పాలసీని, యాక్చువల్గా రాష్ట్రాలకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ పాలసీ మీద కేంద్రంకి ఏం ఆధిపత్యం అంటే ఎన్ఈపీ పెట్టింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టింది. ఎందుకు పెట్టాలి? ఏ రాష్ట్రం నీట్ అనే ఎగ్జామ్ పెట్టారు. నీట్ అనే ఎగ్జామ్ వల్ల మన పిల్లలు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? నార్త్ ఇండియాలో ఒక 70 మందికి ర్యాంకు నువ్వు ఎట్లా ఇస్తావు? ఏ రకంగా ఇస్తావు ఫస్ట్ ర్యాంకు? ఏ రకంగా వాళ్ళకి మార్కులు? అంటే జాతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. జాతీయ పార్టీల ప్రాబల్య కారణంగానే జరుగుతున్నాయి. ఈ జాతీయ పార్టీలు తమ ఇష్టారాజ్యంగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ రాష్ట్రాల మీద గుత్తాధిపత్యం చేస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అభాస్యం పాలు చేస్తూ నియంతృత్వ విధానంగా ఈ దేశాన్ని తీసుకుపోతున్న చరిత్ర జాతీయ పార్టీలది.